కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ నాయకులు మతం రంగు పొలవటం బాధాకరమని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాలు 20% పైగా రిజర్వేషన్ అమలు చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల విషయంలో మాత్రం బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు చట్టబద్దమైన రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కోరుకుంటున్నారని కవిత అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి స్టేట్మెంట్ అయినా, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి అంశాలను చూసినా కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ బిల్లు 2 అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి పంపిస్తే రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని పంపకుండా మేము ఇయ్యము అని చెప్పి దానికి మతపరమైనటువంటి రంగు పులిమేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి గుజరాత్లో కూడా ఎట్లాంటి రిజర్వేషన్లు ఇచ్చిండ్రో అందరికీ తెలుసు. తెలంగాణకు వచ్చేటప్పటికే మీకు ఓట్లు ఇక్కడ రావు అని తెలిసే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం 50% పైచిలుకు రిజర్వేషన్లు బీజేపీ అమలు చేస్తుంది. కానీ కేవలం తెలంగాణకు వచ్చేటప్పటికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటప్పటికి కోర్టులో ఉంది అది ఇది అని సాకులు చెప్పి బీసీ బిడ్డలను రిజర్వేషన్కి దూరంగా ఉంచడాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. బీసీలు పార్టీ పరంగా రిజర్వేషన్లు కోరుకుంటలేరు. మహిళలు కానీ బీసీలు కానీ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తే అన్యాయం వారికి జరుగుతుందని మాకు తెలుసు. కాబట్టే రిజర్వేషన్లు కోరుకునేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కోరుకుంటున్నాము. మేము ఇదివరకే డిమాండ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. మీరేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినో తక్షణమే కోర్టులో కేబిట్ వేసి ఆర్డినెన్స్ తీసుకురండి. బీసీ బిడ్డలకు న్యాయం చేయండి.